పర్సనల్గా ఇలా చేస్తాం. మీకు కావాలి డైరెక్ట్ ఫౌండేషన్ వేసేసుకొని తర్వాత కూడా మిషన్ తోటే హైలైటర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం ఫేస్ షేడ్ తీసుకొని మళ్ళీ చేసుకోవచ్చు. ఏది చేసినా చేయకుండా ఐస్ దగ్గర ముందే వర్క్ చేసుకుంటే బెటర్. ఇదంతా లేకుండా ఏం హైలైటింగ్ జస్ట్ ఆ పార్ట్లో కూడా చేసుకోవచ్చు ఐస్ దగ్గర. నోట్ చేసుకోండి స్టెప్స్. మీకు ఎప్పుడైనా ప్రాబ్లం అయినప్పుడు ఇలా, ఎందుకంటే మీకు చేస్తేనే ఎక్స్పీరియన్స్తో తెలుస్తుంది అది. మీరు నార్మల్గా వేసి చూడండి, ఇలా వేసి చూడండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది లైట్ అయింది కదా మేడం, దీనివల్ల ఇప్పుడు గ్రేయిష్ ఏం రాదంటారా? మనం ఇంత లైట్ చూస్ చేసుకోము కదా, కొంచెం మీ చేస్తే వస్తుంది. మరి మా గురించి అన్నీ పడుతుంది. దాంట్లోనే ఒక స్కిన్ టోన్ ఎక్కువ తీసుకుంటాము, దీంట్లో కొంచెం లైట్గా తీసుకుంటాం. మీరు అట్లా అనిపిస్తే ఓన్లీ ఐస్ వర్క్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఐ వర్క్ తర్వాత కష్టం అవుతుంది. వీడియోలు చూడాలి, బాగా వీడియోస్ చూడాలి. ఇప్పుడు తనకి ఐస్ కింద కూడా ఏమీ ఇట్లా లైన్స్ లేవు కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు షేడ్ చెక్ చేసుకోవాలి. షేడ్ ఎట్లా చెక్ చేసుకోవాలి? వాటర్ ఈ షేడ్ వచ్చేస్తుంది దానికి కొంచెం పేరు కనిపించట్లా. మనం ఏం చెప్పాను, కొంచెం పేరే వేయచ్చని చెప్పాను. వేసినప్పుడు ఎక్కువ అనిపిస్తుంది, తర్వాత సెట్ అవుతుంది. 2 షేడ్స్ మిక్స్ చేస్తున్నారు. నెంబర్ 4 నెంబర్ 4.